అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో మరమరాలు తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి సారించాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 1000 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మీకు నీటి తాపన ఆవిరి మరియు నీటి సిమెంట్ ట్యాంక్ అవసరం. ఈ రెండింటినీ షెడ్ వెలుపల ఉంచండి. వీటిని బియ్యం నానబెట్టడానికి ఉపయోగిస్తారు. అప్పుడు షెడ్ లోపల మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత రాళ్లు మరియు మురికిని తొలగించడానికి ముందస్తు శుభ్రపరిచే యంత్రాన్ని ఉంచండి. తరువాత మీరు ముడి బియ్యం వేయించే యంత్రాన్ని ఉంచండి. ఈ ప్రాంతాన్ని వేడి చేయడం అనేది మొదట బియ్యాన్ని ఆవిరిలో ఉడికించి ఆపై వేయించే పరికరం. ఈ ప్రక్రియ బియ్యం యొక్క రుచి మరియు ఆకృతిని పెంచుతుంది. ఇది తృణధాన్యాలకు అనుకూలంగా ఉంటుంది. ముడి బియ్యం డీహలర్ యంత్రం తరువాత బియ్యం ధాన్యాల నుండి బయటి ఊకను తొలగించడానికి ముడి బియ్యం డీహలర్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. బియ్యం దెబ్బతినకుండా ఊకను పగులగొట్టడానికి రోలర్లను ఉపయోగించడం ద్వారా ఇది పనిచేస్తుంది. దీని తరువాత మరమరాలు రోస్టింగ్ మెషిన్ ఏరియా ఉండాలి. ఈ ప్రాంతంలో పఫ్డ్ పచ్చి బియ్యం వేయించే యంత్రాన్ని పచ్చి బియ్యం గింజలను వేడి చేయడానికి మరియు పఫ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది బియ్యం విస్తరించే వరకు త్వరగా వేడి చేయడం ద్వారా పనిచేస్తుంది. తేలికపాటి మరియు గాలితో కూడిన పఫ్డ్ బియ్యాన్ని సృష్టిస్తుంది. తరువాత మీరు బరువు యంత్రాన్ని ఉంచండి. ఈ ప్రాంతాన్ని కూలీలతో మరమరాలు కిలోల వారీగా బరువు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత మీరు ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రాన్ని పఫ్డ్ బియ్యం ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. కార్మికులు ప్యాకేజింగ్ పూర్తి చేసిన తర్వాత నిష్క్రమణ సమీపంలో పూర్తయిన ఉత్పత్తి నిల్వ మరియు పంపకం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. వీటిని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు సమర్థవంతంగా మరమరాలు చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వ్యాపార్ కోచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.